ఆయన వెళ్ళింది పుణ్యకార్యానికి, కానీ దీన్నే ప్రత్యర్థి వర్గం విమర్శనాస్త్రంగా మార్చుకుని వివాదాన్ని రాజేస్తుంది. ఇండస్ట్రీలో ఫ్యాన్స్ వార్ ఎప్పుడూ ఉండేదే. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందే ఉంటారు. తమ హీరో కంటే ఏ విషయంలోనైనా ఇతర హీరోలు ఒక్క అడుగు ముందున్నా కూడా పవన్ కళ్యాణ్ బాబే నెంబర్ 1 అంటూ వాదనకి దిగుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పలు సందర్భాల్లో తనకంటే పలానా హీరో బాగా నటిస్తాడు అని, పలానా హీరో డాన్స్ బాగా చేస్తారని, పలానా హీరో సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తాయని బహిరంగంగా చాలాసార్లు ఒప్పుకున్నారు. అది ఆయన హుందాతనం. కానీ ఆయన్ని దేవుడిలా అభిమానించే భక్తులు మాత్రం ఎందులోనైనా మావాడ నెంబర్ 1 అని పవన్ కళ్యాణ్ పై వీరాభిమానం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్ వార్ విషయానికి వస్తే గతంలో ఎన్టీఆర్ బాగా లావ్ అయినప్పుడు దారుణంగా ట్రోల్ చేశారు. సింహాద్రి సినిమా తర్వాత చిరంజీవి ఎవరో తనకు తెలియదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఎన్టీఆర్ ని బుడ్డోడు అంటూ ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ అంతా మనవాళ్లే, హీరోస్ అంతా ఒక్కటే అని కలుపుకుపోతుంటే, ఆయన ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అనే అభిప్రాయంలో ఉండనే ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఫ్యాన్ వార్ కూడా నడుస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ సింహాద్రి సినిమా తర్వాత బాగా లావయ్యారు. రాఖీ సినిమాకి వచ్చేసరికి మరీ దారుణంగా బరువు పెరిగిపోయారు. యమదొంగ సినిమాకి వచ్చేసరికి మళ్లీ సన్నబడ్డారు. కానీ లావుగా ఉన్న టైంలో ఆయనపై పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ నడిచింది. గతంలో చిరంజీవిపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కి హట్ అయిన మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని గట్టిగా ట్రోల్ చేశారు. మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ మధ్య పెద్ద దుమారం నడిచింది అప్పట్లో. సరే, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వార్ ముచ్చట ఎందుకొచ్చింది అంటే, మహాకుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళాకు పవన్ కళ్యాణ్, శ్రీమతి అన్నా కొనిదెల దంపతులు హాజరై పుణ్యస్నానం ఆచరించారు. వారితో పాటు పవన్ కుమారుడు అఖిరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే పవన్ కళ్యాణ్ షర్ట్ తీసి ఒంటిపై జంధ్యం వేసుకుని భార్య నుదుటిన బొట్టు పెట్టి ఈ పుణ్యస్నానాలు ఆచరించడంతో విపరీతమైన చర్చ నడుస్తుంది. వైసీపీ పార్టీ శ్రేణులైతే పవన్ కళ్యాణ్ జంధ్యం వేసుకోవడం పైన, క్రిస్టియన్ అయిన భార్యతో కలిసి పుణ్యస్నానం ఆచరించడం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కంపు రాజకీయాలను పక్కన పెడితే సందెట్లో సడేమియా అన్నట్టుగా ఈ వివాదంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు. గతంలో ఎన్టీఆర్ ని బాడీ షేమింగ్ చేసిన ట్వీట్లను వెతికి తోడి వాటికి పవన్ కళ్యాణ్ తాజా లుక్ తో సమాధానమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరిస్తున్న సమయంలో ఒంటిపై ఉన్న షర్ట్ తీసేశారు. దాంతో ఆయన పొట్టతో కనిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని, పొట్ట ఉందని బాడీ షేమింగ్ చేశారు కదా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లుక్ చూసారా ఎలా ఉందో అంటూ పవన్ కళ్యాణ్ పొట్టపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించారు పవన్. కానీ ఇప్పుడు షర్ట్ తీసేసరికి పొట్టతో కనిపించడంతో ఇది అసలు రియల్ ఓజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏంటి అంటే, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ని పొట్ట ఉందని బాడీ షేమింగ్ చేశారంటే అప్పటికైన వయస్సు నిండా 20 ఏళ్లు మాత్రమే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయసు 53 ఏళ్లు. ఈ వయసులో పొట్ట రాకుండా ఉంటుందా? పైగా నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా ఉన్నాడు కాబట్టి తెరపై హీరోయిజం చూపించాల్సిన పనే లేదు. 6 ప్యాక్లు అంతకంటే అవసరం లేదంటూ కౌంటర్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.